మనం బెండకాయ పోపు వేయించిన కూర వేసుకుందాము. దీనికి 3 స్పూన్ల నూనె వేసాను. దీంతో 1 చెంచా మినపప్పు, 1 చెంచా శనగపప్పు, 1 అర చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే 3-4 వెల్లుల్లి రేకులు చిన్న కచ్చా దంచుకున్నది. ఇది వేయించుకోవాలి. ఇలాగా దోరగా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని, అంటే సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టించుకోవాలి. దీన్ని మూత పెట్టిన తర్వాత ఇలా అయిపోయింది. కూర అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండు ఒక గుజ్జండి 1 స్పూన్ వేసుకుందాం. బాగుంటుంది. జిగురు ఉండదు. పుల్లగా కారంగా భలే ఉంటుంది కూర. ఒక 1/4 స్పూన్ పసుపు, ఇంకొక రెమ్మ కరివేపాకు, తగినంత సాల్ట్, అంతే. ఈ కూర కమ్మగా పుల్లగా భలే ఉంటుందండి. కూర చాలా బాగుంటుంది. ఆఖరిని మాత్రం కొద్దిగా 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. అంతే. ఇది బెండకాయ పోపులో వేసిన కూర. అన్నీ వేసి కలిపేసాం కదా. ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అన్నిటితోటి. చిన్న బెల్లం ముక్క వేయాలండి. ప్రతి కూరలో చింతపండు పులుపు ఎప్పుడైతే ఇందులో వేసామో ఆ చిన్న బెల్లం ముక్క, ఇంత చిన్న చింతపిక్క బెల్లం ముక్క ఇందులో వేసుకోవాలి. పులుపు కూరలు ఏదైనా ఉన్నా కానీ కంపల్సరీ చిన్న బెల్లం ముక్క వేయాలి. వేస్తేనే దానికి చాలా టేస్ట్ వస్తుంది. చాలా టేస్ట్ వస్తుందండి. చాలా ముక్క వేసాడు. మొత్తం మగ్గిపోయి ముక్క అంతా అయిపోయిందండి కూర. ఫైనల్గా కొద్దిగా మెంతి పొడి వేద్దాం. ఒక 1/2 టీ స్పూన్ మెంతి పొడి, పులుపు పెట్టిన కూరలకి చిన్నగా బెల్లం ముక్క కొద్దిగా మెంతి పొడి వేస్తే చాలా టేస్ట్, అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఈ పోపు కూరని మీరు చేసి నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆఖరిగా బెండకాయ పోపులో కూరండి ఇలా అయింది. ఇలా రెడీ అయిపోయి చూసారా, చాలా బాగుంటుంది.